ఎమ్మెల్సీ కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని బంజారాహిల్స్లో కాసేపట్లో ప్రారంభించనున్నారు. అంటే ఆమె సొంత దుకాణం పెట్టబోతున్నారని అర్థమవుతుంది. అయినా కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానన్నారు. తన డబుల్ మీనింగ్ మాట ద్వారా కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అన్నపై అస్త్రాలు సంధించిన ఆమె తండ్రిని సేఫ్ గార్డ్కి చేయడానికి పోరాడతానంటున్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడం లేదన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉండగా మళ్ళీ కవిత ఈ సొంత దుకాణం ఏంటి? ఇది కొత్త పార్టీ పెట్టడానికి ముందస్తు సంకేతమా? ఇదే వాల్టి మిడ్ డే డిబేట్. ఇక దీనిపై పాల్గొనేందుకు ముందుగా మనతో పాటు విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు లైవ్లో ఉన్నారు. ఇక వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, తాజాగా అందిన వార్త కవిత బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు అనే వార్త వింటున్నాం. దీనిపై మీరు ఏమంటారు సార్? ఒకవేళ ఆమె నిజంగానే ప్రారంభించేట్లయితే అదేమి పెద్ద ఆశ్చర్యం కలిగించేటువంటి పరిణామం కాదు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తండ్రికి రాసినటువంటి లేఖ మీద తలెత్తినటువంటి పరిణామాలు లేదా వాటి మీద ఆమె స్పందించినటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత అనదైనటువంటి శైలిలో తండ్రికి తగ్గ తనయగా కేసీఆర్ ఏ విధమైనటువంటి ఎత్తుగడలతోటి ప్రత్యర్థులతోటి పార్టీల వాళ్ళతో కావచ్చు లేదా ఇతర పార్టీల వాళ్ళతో కావచ్చు వ్యవహరించారో అదే శైలిని తండ్రి నీవు నేర్పిన పాటయే అని చెప్పేసి ఆ పద్ధతుల్లో కవిత కూడా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించారు అనేటువంటి కనిపిస్తూ ఉంది. అయితే అందులో ఆమె ఏ మేరకు జయప్రదం అవుతారు ఏమిటి, లేదా ఆమె ఈ ప్రయత్నాన్ని ఎన్ని రోజులు సహిస్తారు, కేసీఆర్ ఎన్ని రోజులు సహిస్తారు, లేదా కేటీఆర్ ఎన్ని రోజులు సహిస్తారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అనేది నాకు. సార్, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒకవైపేమో కేసీఆర్ మా దేవుడు, ఆయన నాయకత్వంలోనే నడుస్తానంటున్నారు. మరోవైపు సొంతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదు. తను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతోని కలిసి నడుస్తానని అంటూనే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అది ఒక స్ట్రాటజీ. అన్న లేరు, లేకపోతే ఇంకొకళ్ళు లేరు, నేను కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే నేను అంగీకరిస్తాను, మిగిలినటువంటి వాళ్ళని నేను ఖాతరు చేయను అని ఆమె స్పష్టంగా చెప్తున్నారు. అది ఆమె పార్టీ క్రమశిక్షణని డిఫై చేసిందనో, లేకపోతే పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందనో, లేదా ఏ పేరుతోటి దాన్ని కేసీఆర్ వర్ణిస్తారో మనకైతే తెలియదు. ఆయన ఇంతవరకు నోరు విప్పలేదు. ఆయన నోరు విప్పితేనే కదా కవిత గారి చర్య అది పార్టీకి లేదా పార్టీ నిబంధనావళికి లేదా పార్టీ ప్రతిష్టకి ఏ విధంగా ఆమె ఉప్పుదేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ దానికంటే ముందు కేసీఆర్ కావచ్చు, లేదా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మరికొద్ది రోజుల్లో విదేశీ పర్యటన నుంచి వచ్చేటువంటి కేటీఆర్ కావచ్చు, ఆమె రాసినటువంటి లేఖ ఎట్లా బయటకు వచ్చింది అనేది కదా అసలైనటువంటి పాయింట్. ఆ పాయింట్ లోనే ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం బీజేపీ పట్ల మెతక వైఖరి వహిస్తున్నారు అనేటువంటిది ఆమె లేవనెత్తినటువంటి మరింత కీలకమైనటువంటి ప్రశ్న. వాటికి జవాబులు చెప్పాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఉన్నది. వాళ్ళు ఇంతవరకు వాటి మీద నోరు విప్పట్లేదు. అందుకనే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆమె తన ప్రయత్నం తను చేస్తూ ఉంది. తన వాదనలో పట్టు ఉంది అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ చర్చలో బీజేపీ నాయకులు పైల కృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. కృష్ణారెడ్డి గారు చెప్పండి, గత 2 వారాల నుంచి కూడా ఒకటే వింటూ ఉన్నాము, కవిత బీఆర్ఎస్ బీజేపీతో పెట్టుకోబోతుంది, దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు, వివిధ పార్టీలకు, నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఏదైతే కవిత గారి ఎపిసోడ్ గత
సీరియల్ లాగా నడుస్తుందో, మన వరంగల్ సభ జరిగిన తర్వాత పార్టీలో కానీ అక్కడ స్టేజ్ మీద కానీ గుర్తింపు విషయంలో కానీ క్యాడర్కి ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన సంకేతం విషయంలో ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం సబ్జెక్ట్ వైజ్గా చూసుకుందాము. ఆమెకు ఆల్రెడీ లిక్కర్ డాన్ అనేది లిక్కర్ కేసులో ఇరుక్కున్న తర్వాత ఆమెకు తెలంగాణ ప్రజానికంలో గుర్తింపు అనేది పోయింది, ఒక మర్యాద రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది. దాంతోపాటు ఈవెన్ తెలంగాణ ప్రజాలేక కాకుండా బీఆర్ఎస్ క్యాడర్లో మీరు కింది స్థాయి నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు ఈరోజు బీఆర్ఎస్ నష్టపోవడానికి కారణం ఎవరు అంటే కవిత. ఆ కవిత అనే ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె ఉనికిని కాపాడుకోవాలి, క్యాడర్లో బీఆర్ఎస్లో గుర్తింపు కావాలి, లేదంటే తెలంగాణ సమాజంలో గుర్తింపు రావాలి అంటే నేనే ఏదో ఒకటి కాంట్రావర్షియల్ ఇష్యూస్ తీసుకోవాలి. ఇష్యూస్ తీసుకొని ముందుకెళ్తే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రజలు కూడా కానీ నా గురించి చర్చ జరుగుతుంది. అది ఏదో విధంగా కొంత సింపతి గెయిన్ అయ్యే విధంగా ఒక డ్రామా యాక్టింగ్ స్టార్ట్ చేసింది. ఆమె లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? కన్నతల్లి పార్టీలో ముఖ్యమైన నాయకురాలు అనుకుంటుంది. కేసీఆర్ తర్వాత తానే బీఆర్ఎస్ పగ్గాలు తీసుకుంటానని చెప్పేసి అంత ఆలోచనలో ఉన్న ఆమె లేఖలు రాసి వాటిని బహిర్గతం చేసి మీ ఇంటి దొంగలే బహిర్గతం చేస్తే తెలంగాణ ప్రజానికానికి కానీ బీజేపీ కానీ మిగిలిన వాళ్ళకి ఏమి అవసరం దాని గురించి? ఇంకొకటి పొత్తు గురించి మాట్లాడుతున్నారు. అసలు బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు తెలిసి బీజేపీకి లేదు. ఈరోజు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి ఏంటో తెలంగాణ సమాజం అంతా చూశారు. ఎన్ని అవినీతి కేసులలో వాళ్ళు ఇరికారో తెలుసు. అసలు అవినీతి కేసులను కేసీఆర్ను రోడ్డు మీదకి గుంజితే మా బండి సంజయ్ గారు మా బీజేపీ పార్టీ పాదయాత్రతోటి దానితోటే కదా తెలంగాణ సమాజంకు వాస్తవాలు తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వ విధానాలు ఎటుపోతున్నాయి, కేసీఆర్ తీసుకొస్తున్న అప్పు ఎటుపోతుంది, కేసీఆర్ కుటుంబం చేస్తున్న దౌర్జన్యం ఏంది, కేసీఆర్ చేస్తున్న అవినీతి ఏంది అనేది తెలంగాణ సమాజం గుర్తించి వారిని అందపతాలకు తొక్కడం జరిగింది. అలా కాకుండా మనం ఇప్పుడు మేము వాళ్ళతోటి పోయి నిన్నటి వరకు మేము వాళ్ళని ఈ స్థాయిలో విమర్శించి వాళ్ళను ఈరోజు ఓటమి చెందడానికి కారణమైన బీజేపీ పార్టీ వారితోటి పొత్తు ఎలా పెట్టుకుంటుంది అనేది మాకైతే ఆమె ఏదో మాట్లాడుతుంది ఉనికి గురించి, సెన్సేషనల్ టాక్స్ మాట్లాడాలి, సెన్సేషనల్ ఇష్యూస్ లాగా మాట్లాడాలి. అదేదో ఆమె ఈ రోజు ఎందుకు మాట్లాడుతుంది? ఆమె జైలుకు పోయినాడే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నాతోటి మాట్లాడిన ఆ రోజు బయటకు రాగానే మాట్లాడాల్సింది. ఈ రోజు తెలంగాణ సమాజము ఆ బీఆర్ఎస్ క్యాడర్ కానీ వారి నాయకులు కానీ ఆమెకు కించిత్తు విలువ కూడా ఇవ్వకపోతే ఈ రోజు ఏదో సెన్సేషనల్ గా 4 ముక్కలు మాట్లాడేసి తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమం టైంలో మేకప్ నలగకుండా ఎలా ఉద్యమం చేసి బయటకు పోయిందో మరొకసారి ఒక 4 సెన్సేషనల్ వర్డ్స్ మాట్లాడేసి మళ్ళీ తెలంగాణ సమాజంలో మళ్ళీ హైలైట్ అయిదామనే ఒక కోరికతోటి ఒక దృక్పథంతో తెలంగాణ సమాజాన్ని మళ్ళీ తప్పుదారి పట్టించడానికి ఆమె ఒక దారి ఎంచుకున్న తప్ప ఆమెకు స్థిరమైన విధానం లేదు. ఆమె ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ లో ఆమె స్థానం ఏందో ఆమెకే తెలియదు. ఆమె జాగృతి అంటది బీఆర్ఎస్ నుంచి ఎంపీఏ టికెట్ తెచ్చుకుంటది. మరి తెలంగాణ జాగృతి దానికి అనుబంధ సంస్థన అలయన్సా లేకుంటే ఈమె ఏందో క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకు. అది ఏమీ లేకుండా మద్దతు పెడుతున్నారు. నోరు ఉంది కదా, కొద్దిగా మేము మాట్లాడితే మీడియా సెన్సేషన్ చేస్తుంది కదా అని చెప్పేసి ఆమె జాగృతి అని చెప్తుంది. జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తుంది, బీఆర్ఎస్ ద్వారా ఎమ్మెల్సీ అవుతుంది, బీఆర్ఎస్ ద్వారా ఎంపీ అవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ తోటి నాకు సంబంధం లేదు అంటది. రైట్. ఇక బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు కూడా మరి లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే గౌతమ్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడే తాజాగా అందిన వార్త, ఇక కల్వకుంట్ల ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఇది దేనికి సంకేతం అనుకోవాలి? మరోవైపు చూస్తే కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ స్పందించకపోవడం, కేసీఆర్ మౌనంగా ఉండడాన్ని ఎలా చూడాలంటారు? మేడం, మీకు మన ప్రేక్షకులకు మన ప్యానెల్లో ఉన్న
అందరికీ కూడా నమస్కారం అండి. మేడం, ఈరోజు అంటే జాగృతి కార్యాలయాన్ని ప్రారంభిస్తే వచ్చే సమస్య ఏందో నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే తను ఇంతకు ముందు నుంచి కూడా అది జాగృతి సంస్థ నడుపుతున్న పరిస్థితి ఉంది. నాకు తెలిసి గత 5 నెలల క్రితమో 6 నెలల క్రితమో ఆ జాగృతి కమిటీలన్నింటినీ కూడా రద్దు చేసి కొత్త కమిటీలు వేసుకోవాలని చెప్పేసి 6 నెలల క్రితమే తను రద్దు చేయడం జరిగింది. కాబట్టి దానికి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేదే మా అభిప్రాయము. అదేవిధంగా ఈరోజు తను చేస్తున్న వ్యాఖ్యలు కానీ లేకపోతే లేఖలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు కానీ, ఈ దాంట్లో ముఖ్యంగా లేఖలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా లేవనేదే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒక కార్యక్రమం జరిగింది, ఆ కార్యక్రమంలో భాగంగా తను తన అభిప్రాయాల్ని స్పష్టంగా మా అధినేత దృష్టికి, అదేవిధంగా తను కన్న తండ్రికి విషయాలు చెప్పడం జరిగింది. అంతే తప్ప దాంట్లో అది పార్టీకి సంబంధించిన రివ్యూ లాగా ఒక మంచి ఎట్లా జరిగింది, చెడు ఎట్లా జరిగింది, మనకు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మనం ఇంకా ఈ రకంగా చేస్తే బాగుండేది, ఇంకా ఇక్కడ మనకు కొంత ల్యాబ్స్ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడిన దాంట్లో మాకైతే ఎక్కడ వ్యతిరేకత అనిపించలేదు. కానీ ఈరోజు మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కంప్లీట్గా ఆ లెటర్ని పెద్ద చిలువలు పలువలు చేసి, అదేవిధంగా భూతత్వంలో చూపించి అదేదో పెద్ద సమస్య అయిపోయింది, పెద్దగా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్న స్థితి ఈరోజు కనబడతా ఉంది. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఒక అధినేతగా నాయకుడికి రాసుకోవడం తప్పేం కాదు, ఒక కార్యకర్తగా తను. అదేవిధంగా తండ్రికి కూతురు రాసే లేఖలో కూడా పెద్దగా మనం పట్టించుకునే మాటలు కానీ, లేదా పార్టీకి డ్యామేజ్ చేసే మాటలు కానీ, లేకపోతే అధినేతకు డ్యామేజ్ చేసే మాటలు కానీ ఎక్కడా కూడా లేవు కదా. కాబట్టి దాన్ని ఎందుకు అంత చిలువలు పలువలు చేయాల్సిన అవసరం వస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి అనేదే మాకు ప్రశ్న. కాబట్టి ఈ విషయాల్ని ఇప్పుడు విత్ ఇన్ ద పార్టీలో మంచి చెడు అది ప్రతి పార్టీలో ఉంటాయి. ఆ ప్రతి పార్టీలో ఉండేదాన్ని మనం దాంట్లో అంటే చిలువలు పలువలు చేయడం కోసమో లేకపోతే ఇంకోటి చేయడం కోసమో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదనేదే మేము భావిస్తున్నాం. టోటల్గా చూసుకున్నప్పుడు తను తన కార్యక్రమాలు, జాగృతిగా చేస్తున్న కార్యక్రమాలు గతం నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, తను అరెస్ట్ కాకన్నా ముందు ఉన్నాయి, అరెస్ట్ అయిన తర్వాత ఉన్నాయి. అది బీసీ నినాదం కావచ్చు, లేదా పూలే విగ్రహం కావచ్చు, లేకపోతే యూపీఎఫ్ పేరుతోని యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతోని బీసీ నినాదంతో ముందుకెళ్లడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, కొంచెం మీరు అన్నట్టు గందరగోళ పరిస్థితి ఏర్పడినా దీన్ని ఇప్పుడు రేపు మా అధినేత రాబోతున్నారు, ఇప్పుడు తను అమెరికాలో ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌతమ్ ప్రసాద్ గాకే చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకులు మిట్టా నరసయ్య గౌడ్ కూడా జాయిన్ అవడం జరిగింది. నరసయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, ఏం జరుగుతుంది ఇప్పుడు? బీఆర్ఎస్ బీజేపీపై అనేక కథనాలు వస్తూ ఉన్నాయి, దీనిపై మీరేమంటారు? కవిత వెనుక ఉండి కాంగ్రెసే నడిపిస్తుంది, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కొంత అయితే కాంగ్రెస్పై వ్యతిరేకతను నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ఇదంతా వెనుకుండి నడిపిస్తుందనే వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు సార్? వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఓకే సార్, క్లియర్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు కవిత వాళ్ళ అంటే ఇంటి సమస్యను కాంగ్రెస్ పార్టీకి అంటే అంటించాలని చూస్తూ ఉంది. వాస్తవంగా కవితతోటి కానీ, కవిత యాక్టివిటీస్ తోటి కానీ, కవిత తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి కానీ మాకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే బురద అంటించాలి కదా, ఎంతో కొంత అంటించాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. ఈ రెండో కీలకమైన విషయం ఏంటంటే ఇవాళ కవిత వాళ్ళ డాడీ తోటి ఎంత దూరము ఉండకూడదో అంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్యాచప్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే రేపు ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే 2.5 సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రి సీట్ ఏమని అడిగినప్పుడు వాళ్ళు అన్న కాదన్నప్పుడే అది విరిగిపోయింది కదా పార్టీ. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కవిత గారికి ఉన్న ఆప్షన్స్ రెండే. ఆమె సొంత దారి చూసుకోవడం తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఈమిడే అవకాశం లేదు. అది అంత దూరం తేలిపోయింది. కేసీఆర్ కూడా ఆల్రెడీ డిసైడ్ చేసిండు కదా, నా తరువాత కేటీఆరే ఈ పార్టీకి అధ్యక్షుడు, కేటీఆర్ సొంతం ఈ పార్టీ, సంతోష్ రావు గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, మరొకరికి కానీ బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ స్థానము ఎప్పటికీ కూడా రాదు అని మన వజ్రోత్సవ సభలో ఆయన ఫోటో పెట్టినప్పుడే డిసైడ్ చేసిండు కదా. ఆ తర్వాత ఎవరైనా వాళ్ళ దారి చూసుకోవాల్సిందే కదా. ఎవరికైతే సీఎం కావాలనో, లేకపోతే పార్టీ అధ్యక్షుడు కావాలనో, వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనో, డిప్యూటీ సీఎం కావాలని ఎవరికైతే ఉంటుందో
వారు వాళ్ళ సొంత ఎజెండా తోటి ముందుకు పోవడమే. ఇలా కవిత గారు చేసేది కూడా అదే కదా. ఇదేంటంటే విడిపోయేటప్పుడు జరిగే చెమక్కులు మాత్రంగానే మనం చూడాలి. ఆమె ఆల్రెడీ మనకు అది వాళ్ళ కార్మికులకు సంబంధించి వాళ్ళది ప్రకటించారు ఎజెండా. అదే విధంగా ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉంది. ఇదంతా దేనికి నిదర్శనం అంటే కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించబడతారనేది వాస్తవం. మనం కేసీఆర్ ను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం కదా. కేసీఆర్ కు ఎదిరించిన వాళ్ళు నచ్చదు, కేసీఆర్ కు అగెనిస్ట్ మాట్లాడితే వారికి నచ్చదు. సొంత కొడుకైనా సొంత బిడ్డైనా అల్లుడైనా ఎవరినైనా క్షమించే అవకాశం లేదు. కాబట్టి కవితను ఖచ్చితంగా ఇవాళ రేపో బహిష్కరించే అవకాశం కనిపిస్తా ఉంది కదా. కవిత అడుగులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. మూడో కీలకమైన విషయం ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకత్వం కానీ అంటే రాష్ట్ర నాయకత్వం కానీ దేశ నాయకత్వం కానీ నిర్ద్వంద్వంగా ప్రకటించింది ఏంటంటే కవిత గారిని మేము తీసుకోము అని మేము ఆల్రెడీ ప్రకటించినాం. అంతేగాని కవిత మా దగ్గరకు వస్తుంది, పేపర్లో రాస్తా ఉన్నారు 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తారంటే మా దగ్గరనే మంత్రి పదవిలో కొట్లాట ఉంది, మా దగ్గరనే పరిశాన్ ఉంది. కవితను మేము తీసుకొని ఆమె లిక్కర్ పీన్ అనే ఆ బ్రాండ్ను మేము ఎక్కడ మోస్తామండి? మాకు అవసరం ఏమున్నది? మా పార్టీకి సరి అయిన మెజారిటీ ఉంది, మా పార్టీకి ప్రజలలో పలుకుబడి ఉంది, అన్ని సీట్లు మేము గెలవగలుగుతాం, మరో 2 టర్ములు కూడా మేమే గెలవగలుగుతాం. అలాంటప్పుడు ఆల్రెడీ లిక్కర్ క్వీన్ గా ప్రఖ్యాతి పొందినటువంటి కవిత గారిని తీసుకొని మా పార్టీని మేము ముంచుకుంటామా? కాబట్టి నేను ఒకటే అంటున్నా, కవిత గారు తన సొంత నిర్ణయం తీసుకున్నారు. తను పార్టీ పెట్టే అర్హత ఎవరికైనా ఉంది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ప్రజాస్వామ్యంలో. కాబట్టి కవిత గారు కూడా పార్టీ పెట్టే ఆలోచనతోటి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. సార్ నిజమేనా కవిత కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపింది, 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా మంత్రి పదవి ఇవ్వండి అనే వస్తున్న దీనిపై ఇది నిజమేనా? సంప్రదింపులు జరిగాయా? మేడం నేను ఏమంటున్నా, మాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఉన్న కాడికి ఏంటంటే వారు సంప్రదించిన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిరు అనేది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే వారు నడి బజార్లో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాదంటుంది, బీజేపీ కాదంటుంది, బీజేపీ వద్దనుకుంటుంది. కాంగ్రెస్ తోటి మాట్లాడాలనుకుంటే మేము అసలే వద్దని చెప్పినాం. ఇప్పుడు ఆమెకున్న ఆప్షన్ ఏంటండి? ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆమె సొంత పార్టీ పెట్టుకునే దిశగా అడుగులేస్తా ఉంది. ఇందులో అనుమానం లేదు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే మొన్న 2 దూతలు వచ్చిర్రు కేసీఆర్ దగ్గర నుండి, కన్విన్స్ చేసిండ్రు. ఇట్లా చేస్తే పార్టీ బదనాం అవుతుంది, పార్టీ కిందికి వెళ్ళిపోతుంది, అధికారంలోకి రాలేము, నువ్వు చెడిపోతావు మేము చెడిపోతాం, ఇద్దరు 2కి జడ్డ రేవడి అని వాళ్ళు బతిలాడినా కూడా ఈమె వినలేదు. ఆమె ఏం కోరుకున్నది? నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి, నాకు రేపు డిప్యూటీ సీఎం లేకపోతే సీఎం 2.5 సంవత్సరాలు ఇస్తానని రాసి ఇవ్వండి, సేమ్ కేసీఆర్ సంపాదించిన ఆస్తులలో 50% వాటా నాకు ఇవ్వండి, ఇలా హరీష్ రావు గారిని పక్కకు పెట్టండి. ఇది ఆమె కోరుకుంది. కేసీఆర్ నేను ఒకటే అడుగుతున్నాండి, ఇప్పుడు మనం స్టాలిన్ అలగిరి విషయంలో మనం చూసినాం, లేకపోతే బీహార్లో లాలూ ప్రసాద్ విషయంలో మనం చూసినాం, లేకపోతే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ విషయంలో మనం చూసినాం, షర్మిల జగన్ విషయంలో మనం చూసినాం. ఎవరు కూడా కొడుకును కాదని బిడ్డను ముందు పెట్టిన అవకాశాలు మనకి ఎక్కడ కనిపించలేదు. కాబట్టి సామర్థ్యం కూడా చూస్తారు. అది కాకుండా ఈమెకు లిక్కర్ పీన్ అనే ఒక బదనాం వచ్చింది, ఆ కేసు ఒకటి నడుస్తుంది, జైల్లో ఉండి వచ్చింది. కాబట్టి కేసీఆర్ తన కొడుకును తన వారసునిగా మొన్న ఈ వజ్రోత్సవాలలో ఆయన ఫోటో పెట్టి ప్రకటించారు. ఎవరికి కూడా అనుమానం రాకుండా 10 లక్షల మంది సమక్షంలో ప్రకటించారు, క్లియర్ కట్. కాబట్టి ఎవరైతే ఉండదలుచుకున్నారో సబార్డినేట్గా ఉండాలి, లేదు అంటే తన సొంత అడుగులు వేసుకోవాలి, తన సొంత పార్టీ పెట్టుకోవాలి, తన సొంత ఎజెండా మీద కొట్లాడాలి. కాబట్టి కేసీఆర్ ఆల్రెడీ బహిష్కరించినట్టే నా దృష్టిలో. ఇవాళ రేపు షోకాజ్ నోటీస్ అంటారు, ఆ ప్రాసెస్ మొత్తం చేసి ఈమెను బయటికి వెళ్ళగొడతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి కవిత ఎపిసోడ్ కు ఎలాంటి సంబంధం లేదు. వారిని తలకిందులు పెట్టి తపస్సు చేసినా మేము ఆమె లిక్కర్ కిన్ను మా దాంట్లో చేర్చుకునే అవకాశం లేదని నేను కాదు, మా ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు, దేశ అధ్యక్షుడు అందరూ కూడా ప్రకటిస్తా ఉన్నారు. కాబట్టి ఈ పంచాయతీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా కేసీఆర్ కుటుంబంలో కలతలు తీసుకొచ్చిన ఆ బాధ్యత మేము తీసుకోం, మాకు అవసరం కూడా లేదు. వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటారు, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ వాళ్ళు కొట్లాడుకొని కాంగ్రెస్ కొంతకి బురద పూయాలండి. మేము ఇలా అధికారంలో ఉన్నాం, సామాజిక తెలంగాణ సాధిస్తా ఉన్నాం, ప్రజలతోటి ఉన్నాం, ప్రజలు మాతోటి ఉన్నారు, ఇంకో 2 టర్ములు మేము గెలిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ బదనం మేము ఎందుకు మోస్తాం? మాకేం అవసరం అండి? వాళ్ళు ఒక తిరుగు ఉంటేంది, విడిపోతేంది, పార్టీ పెట్టుకుంటే మాకేంది? ఆల్రెడీ చెప్పింది కదా కవిత గారు. కవిత గారు కూడా ఆల్రెడీ చెప్పింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని ఆమె చెప్తా ఉంది. ఆల్రెడీ రాజా సింగ్ కూడా చెప్పింది ఇది నిజమే అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒకటే బురద మా మీద చల్లడం ఎందుకు? కాబట్టి మాకు ఏ సంబంధం లేదు, వారిని మేము చేర్చుకునే అవకాశం లేదు.
మన్నం కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ గొడవ అంతా కూడా ఏ పార్టీకి లాభం కలుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు కవిత విషయాన్ని కనుక మనం చూస్తే బీఆర్ఎస్ పక్కన పెట్టడం, కాంగ్రెస్ వద్దడం, తను బీజేపీతో కలవకపోవడం, ఇప్పుడు తనకున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు జాగృతి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారంటే ఇంకా సెకండ్ స్టెప్ ఏమైనా తీసుకుంటుంది అనుకోవచ్చా? ఒకవేళ వేరే పార్టీ పెట్టే ఉద్దేశం కలిగి ఉందా? ఒకవేళ పెడితే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు కవిత గారు సొంత పార్టీ పెట్టుకుంటారా, లేదా ఆ పార్టీలోనే ఉండి ఇదే విధంగా డిఫైడ్ చేస్తారా, చేస్తూ తద్వారా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించే విధంగా తెచ్చుకుంటారా ఏమిటి అనేటువంటిది ప్రస్తుతానికైతే ఊహాజనితమైనటువంటి అంశాలు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒకటి బీఆర్ఎస్ కి పనిచేయని అధ్యక్షుడు కేసీఆర్, పనిచేసేటువంటి అధ్యక్షుడు కేటీఆర్. కేటీఆర్ ఏమో ఇంత జరుగుతూ ఉంటే దాని గురించి ఏమీ పట్టించుకోకుండా విదేశాలకి వెళ్ళిపోయాడు. అక్కడేదో బీఆర్ఎస్ రాష్ట్రం లేదా ఇతరత్ర పేరుతోటి పనిచేయని అధ్యక్షుడు కేసీఆర్ కనుక ఆయన ఏమి చేయలేనటువంటి కనీసం నోరు విప్పని పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నాడనేది మనకు తెలుసు. ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఎంకిపెళ్లి సుబ్బిసాగుకు వచ్చింది అన్నట్టుగా బీజేపీ సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఆమె వ్యాఖ్యలు బీజేపీని ఆ విధమైనటువంటి స్థితికి నెట్టాయనేది మనకి కనిపిస్తా ఉంది. కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదా ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు ఆయన వివరించినటువంటి తీరు అంతా కూడా చూస్తే ఆయన ఒక బీఆర్ఎస్ కార్యకర్త లేదా బీఆర్ఎస్ నాయకుడు కవిత మీద చేసినటువంటి విమర్శల్లాగా ఉన్నాయి తప్ప ఒక విధంగా బీజేపీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది రాజకీయంగానైతే నా అభిప్రాయం. ఎందుకు అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కవిత గారు ముందుకు తెచ్చినటువంటి బీజేపీకి లొంగిపోతున్నది బీఆర్ఎస్ అనేటువంటి పదజాలం ఏదైతే ఉందో అటువంటి బీజేపీ తోటి కలవాలా లేదా, లేకపోతే బీజేపీ దాంట్లో ఎంత కఠినంగా వ్యవహరించాలి లేదా ఎంత సున్నితంగా వ్యవహరించాలి అనేటువంటిది తేల్చుకోవాల్సినటువంటి ఎజెండా ఇప్పుడు ఆమె సెట్ చేసి పెట్టారు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో జరిగే ప్రతి పరిణామాన్ని కూడా జనం కావచ్చు, మీడియా కావచ్చు, లేదా ఇంకా ఎవరైనా కావచ్చు ఈ కోణంలో నుంచే చూస్తారు. కవిత గారు చెప్పినట్టు బీజేపీ తోటి చేతులు కలుపుతున్నారా, లేదా బీజేపీతో మెతగ్గా ఉన్నారా, ఏం చేయబోతున్నారు అనేటువంటి కోణంతో చూస్తారు. అందుకని ఒక విధంగా ఇది బీజేపీకి ఇరకాటమైనటువంటి పరిస్థితి, అంతకంటే ఇరకాటమైన పరిస్థితి బీఆర్ఎస్కి ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఎప్పటి నుంచో ఆరోపణ చేస్తున్నది, రాజకీయపరమైనటువంటి దాడి చేస్తాం. దాన్ని నిర్ధారించే విధంగా లేకపోతే మరింతగా దాన్ని రంగంలోకి తెచ్చే విధంగా కవిత గారు వ్యవహరించారు కనుక ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అనేటువంటిది ఈ దశలో మనం చెప్పడం కష్టం. ఎందుకు అంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా, అంటే ఈ లేఖ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ బీఆర్ఎస్ లో ముఖ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇంతవరకు ఆమె దగ్గరకు వెళ్ళటం కానీ లేదా ఆమెకు సంఘీభావంగా ఉండటం కానీ లేదనేటువంటిది మనకి మీడియాలో వస్తున్నటువంటిది, మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవం. అయితే వాళ్ళు కూడా ఏమి చూస్తారు, ఈమె గట్టిగా నిలబడుతుందా, లేకపోతే ఈ లేఖ లేదా ఈ టైప్ తోటి తనకు రావాల్సినటువంటి పార్టీలో తనకు దక్కాల్సినటువంటి గౌరవంతో సాధించుకొని తిరిగి మళ్ళా తండ్రి కూతురు కొడుకు బావ వీళ్ళందరూ ఒకటేట్లయితే మనం ఎందుకు పరువు పోగొట్టుకోవడం అని చెప్పేసి అనేక మంది నాయకులు అటు ఇటు కాకుండా గోడ మీద పెళ్లి వాటంలాగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని అనేక మందికి నిజంగా అనేక మందికి పరీక్ష పెట్టినటువంటి పరిస్థితి కవిత గారి చర్యలతో ఇప్పుడు కనిపిస్తుంది. కాంగ్రెస్ మనం ఇట్టా నరసయ్య గౌడ్ గారు ఏమంటున్నారు, మాకెందుకు ఇట్లాంటి వాళ్ళతో అని చెప్పేసి అంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ అనేక మందిని కలుపుకున్నటువంటి చరిత్ర గతంలో ఉంది. రాజకీయాల్లో అవన్నీ ఒక పైకి చెప్పేటువంటి మాటలు తప్ప కీలకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒక పేరుతోటి చేతులు కలుపుతారు. మనం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళనొకళ్ళ ముగ్గురిని పరస్పరం 3 స్తంభాలాట ఎట్టాడుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎంత వినోదం పంచారో చూసాం. అటువంటి వాళ్ళు అసలు ఏమీ జరగనట్టుగా తెల్లవారేసరికి మొన్న ఎన్నికల్లో కలిసిపోయి ఏ విధమైనటువంటి నాటకం ఆడిస్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో అలాంటివి ఏవి కూడా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు.
ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది నా అభిప్రాయం ప్రకారం అయితే కవిత గారి వ్యవహార శైలి మీద బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్దిష్టంగా ఒకటి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా మన గౌతమ్ ప్రసాద్ గారు ఇది చిన్న విషయం, ఇదేం అదే. పార్టీ ఆమె మాట్లాడిన దానిలో తప్పేం లేదు అంతర్గతంగా అని ఆయన ఒక కార్యకర్తగా లేకపోతే నిబద్ధుడైనటువంటి ఒక మద్దతుదారుగా ఆయన సమర్థించుకోవచ్చు. కానీ జనం అట్లా చూడరు, వాస్తవం ఆ విధంగా ఉండదు. అందుకని దీనికి ఫుల్ స్టాప్ ఎవరు పెడతారు? కేసీఆర్ పెడతారా? పనిచేయని అధ్యక్షుడు కేసీఆర్ పెడతారా? పనిచేసే అధ్యక్షుడు కేటీఆర్ పెడతారా? లేకపోతే మొత్తం రాష్ట్ర కార్యవర్గాన్ని అంతటినీ పిలిచి మొత్తం ఒపీనియన్ తీసుకొని ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుందా అనేది జనానికి ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఈ లోపల ఆమె ఏది జరిగినా నా దుకాణం నాకు ఉంటుంది, కార్యాలయం పెట్టుకోవడం ఇన్నేళ్ల నుంచి లేనటువంటి కార్యాలయం ఎందుకోసం వచ్చిందంటే ఆమె కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, తన మీద యాక్షన్ తీసుకోవడం అనివార్యం. అందుకని రాజకీయాల్లో ఉండటమా లేకపోతే ఉండి పోరాటమా అనేది ఆమె ఎంచుకున్నది. దానిలో భాగంగా ఈ కొత్తగా ఆఫీస్ పెట్టడం అంటే ఆమె పోరాడటానికే నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తున్నది అనేది ఒక సూచన. ఇది కూడా తురుపు ముక్క, ట్రంప్ కార్డ్ అంటాం కదా, దీన్ని కూడా తురుపు ముక్క ఉపయోగించుకోదలుచుకున్నారా లేదా అనేటువంటిది తర్వాత మనకి తెలుసు. గౌతమ్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి, లేఖ ద్వారా ఏం డ్యామేజ్ జరిగిందని మీరు అంటున్నారు, కానీ ఈ లేఖే ఒక పెద్ద కలకలాన్ని సృష్టించింది బీఆర్ఎస్లో. ఆవిడ లేఖ రాయడం, ఆ తర్వాత దానిపైన చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు స్పందించి ఇది కాంగ్రెస్ చేసిన కుట్ర అని అనడం, ఆ తర్వాత కవిత స్పందించడం, లేఖ నేనే రాశానని చెప్పడం, మళ్ళీ ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది, ఎవరు చేశారు, కోవట్లున్నారని, ఇదంతా వ్యవహారం నడిచింది కదా. మరి దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించలేదు? ఎందుకు కేటీఆర్ అందరూ మౌనంగా ఉండాలని చెప్పారు? నిజంగా ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలాగా కనిపించట్లేదా? మేడం, పార్టీకి ఏం నష్టం ఉంటుంది మేడం? ఎటువంటి నష్టం ఉండదు. ఒకవేళ చెప్పండి. నేను ఏమంటున్నానంటే, మీరు లెటర్ పూర్తిగా చదివి ఉంటారు. ఆ దాంట్లో మా పార్టీకి పూర్తిగా వ్యతిరేకిస్తూ తను మాట్లాడిన మాటలు ఏవి లేవని చెప్పేసి పదే పదే చెప్తున్నాము. అక్కడ కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవట్లేదు, ఇండైరెక్ట్ గా కేటీఆర్ నాయకత్వాన్ని కూడా కవిత ఒప్పుకోవడం లేదు. కేసీఆరే మా దేవుడు, ఆయన నాయకత్వంలోనే నడుస్తా అని చెప్తున్నారు. ఎస్ అదే చెప్తున్నా మేడం, నేను అదే వస్తున్నాను. మీరు అడిగే ప్రశ్న వైపే నేను వస్తున్నాను. తను ఎవరి నాయకత్వం ఒప్పుకోవాలి, మొత్తం పార్టీ క్యాడర్ అంతా ఎవరి వైపు నిలబడాలి, పార్టీ అంతా ఎవరి ఆధ్వర్యంలో ఉండాలి అనేది మా అధినాయకులు కేసీఆర్ గారు చెప్తారు. దాని ప్రకారమే మొత్తం క్యాడర్ కానీ పార్టీ కానీ నడుచుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం మా అందరి మీద ఉంది. అదేవిధంగా ఇప్పుడు నాకు నచ్చకపోతే నేను ఒక రకంగా మాట్లాడి, మీకు నచ్చకపోతే మీరు ఒక రకంగా మాట్లాడే వ్యవహారం పార్టీలలో ఉండదు. పార్టీకి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీలో నిర్ణయాలు ఉంటాయి, అధినేత గారు మాట్లాడతారు. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఇంకో 2-3 రోజులలో కేటీఆర్ గారు వస్తారు. నాకు తెలిసిన సమాచారం మేరకైతే ఖచ్చితంగా ఈసారి రాగానే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పెద్ద నాయకులంతా కలిసి ఒక ముఖ్యమైన క్యాడర్ ఖచ్చితంగా కలిసి కూర్చొని మాట్లాడి దాని మీద ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉందనే విషయమే నాకు తెలుసు. కాబట్టి నేను అంతవరకే పరిమితం అవుతా. అదేవిధంగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా, లేకపోతే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా, లేకపోతే ఏం చేసినా కొంత ఇంటర్నల్ గా చేస్తే బాగుండేది అని చెప్పేసి మా కేటీఆర్ గారు ఇంతకు ముందే చెప్పిండ్రు. దాంతో మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆ అభిప్రాయాలు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. అదేవిధంగా తను ఇప్పుడు దాకా వ్యక్తం చేసిన ఆ లెటర్లో అభిప్రాయాలు మాత్రం మాకు వ్యతిరేకంగా లేవనే దాంతోనే మేమున్నాము. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా పార్టీని నిలబెట్టే దాంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అంటే స్థానిక ఎన్నికలు పెడతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఖచ్చితంగా మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మొత్తంగా పార్టీలో ఎటువంటి శశబిషలు లేవండి. ఇందాక కోటేశ్వర సార్ అన్నట్టు మాకు ఎక్కడ గందరగోళం కానీ, శశబిషలు కానీ, మీనమేషాలు లెక్క పెట్టడం కానీ మాకు ఎక్కడ లేదు. మేము ఫర్మ్గా ఒకే మాట మీద ఉన్నాము. అది పార్టీ ఎటువంటి డెసిషన్ చేసినా దానికి అనుకూలంగా ఉంటామని చెప్పేసి మేము గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాను. నేను అంటే దాదాపు కోటేశ్వరరావు సార్ నేను దాదాపు 2-3 డిస్కషన్స్ లో పాల్గొన్నాం. పార్టీ ఏది చెప్తే ఆ దానికి తగ్గట్టుగా మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పదలుచుకున్నాము. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. కవితక్క ఏది మన జాగృతి కార్యాలయాన్ని మీకు తెలిసే ఉంటది. ఇంతకు ముందు కూడా మన ఇక్కడ అశోక్ నగర్ లో తన పార్టీ కార్యాలయం ఉంది.
జాగృతి కార్యాలయం ఉంది. దాన్ని రీసెంట్ గానే దాన్ని అంటే మళ్ళా అక్కడ నుంచి తీసేసి కొత్తగా పెట్టాలనుకున్నారు. అంటే కమిటీలన్నీ రద్దు చేసిన తర్వాత ఏమనుకున్నారో దాంట్లో భాగంగానే జరిగిందని అనుకుంటున్నాము. ఇంకా మేమైతే పూర్తిగా తలుపులు మూసుకుపోయాయని చెప్పేసి మేము క్యాడర్ అంతా ఇంకా భావించట్లేదు. అది ఎవరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా ఒక విషయం. రెండో విషయం స్పష్టం చేయదలుచుకుంది ఏంటంటే, మేము బీజేపీ పార్టీతో ఎట్టి పరిస్థితులలో విలీనం అనే మాట కాదు కదా, పొత్తు అనే ప్రక్రియ కూడా ఉండదు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాము. కానీ బీజేపీతో పొత్తు అనే విషయము తాను జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రస్తావన వచ్చినప్పుడు నేను వ్యతిరేకించాను. ఇప్పటికి కూడా బీజేపీతో పొత్తు అనేది వ్యతిరేకిస్తానని కవిత గారు బహిరంగంగా అంటున్నారు. మరి దీనిపై ఏమంటారు? అంటే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా చేశారా బీఆర్ఎస్? అంటే ఇల్లాజికల్ గా మనం మాట్లాడద్దు మేడం. మీరు ఒక్కసారి ఆలోచించండి. తను జైలుకు వెళ్లే ముందు మేము ఒకవేళ పొత్తు ఆలోచన చేసి ఉంటే తను జైలుకు వెళ్లేదా? వెరీ సింపుల్ మనం మాట్లాడుకోవాల్సింది. ఎలక్షన్స్ అయ్యాక వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎలక్షన్స్ అయ్యాక వెళ్ళారు. ఎలక్షన్స్ ముందు మేడం దాని తర్వాత జరగలేదు ఎలక్షన్స్. అది కాదు విషయం. నేనంటున్నాను, పొత్తు మా అందరికీ ఒక అవగాహన ఉండాలి అని అనుకుంటే, అన్ని విషయాలలో అవగాహన తెచ్చుకోవాలి అని అనుకుంటే ఆ పొత్తు వ్యవహారాలు మాట్లాడేవాళ్ళం కదా. రెండో విషయము, విలీనం చేయదలుచుకుంటే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా ఎందుకు మారుస్తాం? చాలా క్లియర్ గా ఉన్నాము. మా భావజాలము కానీ బీజేపీ భావజాలం కానీ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. మేము అంటే సెక్యులర్ భావాలతో పార్టీలో భావజాలం కొనసాగుతా ఉంది. సెక్యులర్ భావజాలానికి పూర్తిగా బీజేపీ వ్యతిరేకంగా ఉంది. ఈ విషయాలలో అనేక సార్లు మా అధినేత చెప్పడం కూడా జరిగింది. అంటే కమ్యూనల్ ఫీలింగ్ ని మనం ఎట్లా తీసుకురాకుండా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏంటి, మనం ప్రజల మధ్య ఐక్యతను ఏ విధంగా చూడాలి, వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి గతంలో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము వాళ్ళతో మా విలీనం అనేది పక్కన పెడితే పొత్తు కూడా ఉండదని క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. సరే, మరి ఎందుకు అనుమానం వచ్చిందో కవితకు, ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ దాని మీద ఏమన్నా ఉంటే ఏ విధంగా అనుమానాలు వచ్చినాయి, మా అడుగులు అట్లా విలీనం చేయడానికో లేకపోతే పొత్తు పెట్టుకోవడానికి మేమేసిన అడుగులు ఏంటో కూడా తను ఎక్కడ స్పష్టం చేయలేదు. సరే, ఇప్పుడు దాన్ని మేము ఇంకా దాన్ని కాంట్రవర్సీ అయితే చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు కవితక్క గారి మీద మా నాయకత్వం ఎక్కడా కూడా ఒక వన్ సైడ్ అయ్యింది అనే మాట అయితే మేము తీసుకోలేదు. మేము ఆ వైపుగా లేము. ఇంకో 3వ తారీఖు 3 లేదా 4వ తారీఖు 5వ తారీఖు కోసం ఈ 3-4 రోజులలో తను మా కేటీఆర్ గారు వస్తారు, అధినాయకులు. అదేవిధంగా మా బాస్ ని కలుస్తారు. కలిసి మాట్లాడుకున్న తర్వాతనే దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అయితే నేను చెప్పదలుచుకున్నాను మేడం. రైట్. కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. పదే పదే కవిత అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు రాజాసింగ్ కామెంట్స్ చేశారు నిన్న. అంటే కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఒక పెద్ద ప్యాకేజ్ ఇస్తే బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ని కలుపుకునే అవకాశం ఉంది అన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏమంటారు? మేడం ఒక్క నిమిషం, నేను లీవ్ కావచ్చు మేడం, నేను ఒక మీటింగ్ ఉంది ఇంకోటి. ఓకే ఓకే అండి, సరే అండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అన్న. ఓకే, నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం మేడం, నేను మాట్లాడుతాను. చెప్పండి. ఇందాక బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పెద్దలు మాట్లాడారు. యాక్చువల్గా కవిత గారు ఈ డిసిషన్స్ తీసుకోవడానికి ఈ వెనకే ఎవరున్నారు అనేది కూడా ఒక సబ్జెక్టుగా చూడాల్సి వస్తుంది. దీనికి అంతటికి కూడా కవిత మాట్లాడుతున్న మాటలకు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విధానం ఎలా ఎత్తుకొని వెళ్ళి ప్రజలను తప్పిదారి పట్టించారో సేమ్ అంశాన్ని ఈరోజు కవిత గారు ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అది ఉట్టి సందర్భం కాదు, ఏది కాదు, ఏమీ లేని టైంలో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మళ్ళా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజానీకం అసహించుకునే ముందు మళ్ళొక రేవంత్ రెడ్డి గారి వెనకాలండి నాటిస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ కవిత గారు వెనకాలండి నాటిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు ఏవైతే అంశాలు మాట్లాడారో, ఏవైతే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారో అవే అంశాలు ఈరోజు సందర్భం కాదు, ఎలాంటి లేని టైంలో కవిత గారు లేవనెత్తుతున్నారంటే దీని వెనకాల ఉద్దేశం ఏంది? కవిత గారు ఏం ఆలోచన కొద్దీ వెనకాల ఎవరుండి కవిత గారిని ముందు పెట్టి ఆడిస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. కవిత గారు ఇంత ధైర్యం చేయడానికి ఆమె శక్తి సరిపోదు. ఆమె వెనకాల ఎవరో ఒకరు బలమైన పార్టీ ఉండాలి, బలమైన నాయకుడు ఉండాలి, బలమైన వ్యక్తి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ను ఫాలో అవుతుంది.
ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగా బట్ట కాల్చి మీరేసేద్దాం, దాన్ని వాళ్ళు ఆర్పుకోవడానికి వాళ్ళు చూసుకునే లోపు మనము తట్టా బుట్ట చదురుకొని పారిపోదామనే టైపు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం లాగానే ఉన్నది తప్ప వాళ్ళు చేస్తున్న అంశంలో ఒక్కటి కూడా నిజాయితీ లేదు. అలాంటి అవకాశం కూడా మేము ఇక్కడ పొత్తు పెట్టుకోము. ఎందుకంటే ఆంధ్రాలో ఆల్రెడీ టీడీపీ జనసేన తోటి పొత్తున్నాము. అక్కడ టీడీపీకి బీఆర్ఎస్కి ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు. ఇక్కడ కూడా మేము పొత్తు పెట్టుకుంటే టీడీపీ క్యాడర్ కూడా పనిచేయదు. సార్, అక్కడ పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో పొత్తు పెట్టుకోదనే గ్యారెంటీ ఏం లేదు కదా, ఒకవేళ పొత్తుకు వెళ్లాల్సి వస్తే ఏంటి? మేడము అలాంటి అవకాశము అలాంటి కళ్ళలో కూడా ఊహించే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు ఆ అంశమే లేదు, ఎలక్షన్స్ లేవు, అయిపోయినాయి. పొత్తు పెట్టుకునేది ఉంటే అప్పుడే పెట్టుకుంటుంటే, లేదు అనుకుంటే కలిసి పోటీ చేయాలనుకుంటే అప్పుడే చేస్తుంటే, విలీనం చేస్తామంటే అప్పుడే చేసుకుంటుంటే, ఇప్పుడు దేనికి విలీనము, ఇప్పుడు దేనికి ఎలక్షన్స్ లేవు, ఎలాంటిది లేదు. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నది. 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటాం అనుకుంటున్నారు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటున్నాం అనుకుంటున్నారు. వీళ్ళని విలీనం చేసుకొని ఈరోజు బీజేపీ ఏం చేసుకుంటుంది? ఇదంతా ఒక స్క్రిప్టు. రేవంత్ రెడ్డి గారి డ్రామాలో కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న ఒక డ్రామాలో కవిత గారు ఒక పావుగా అయినరు. ఎట్లాగో బీఆర్ఎస్ లో ఆమెకు స్థానం లేదు, మొన్న సీట్ వేయలేరు స్టేజ్ మీద. రేపు పొద్దున కనీసం మీటింగ్లకు కూడా ఆమెను పిలవట్లేదు. రేపు పొద్దున పార్టీ కార్యాలయం కూడా పోతే ఆమె కూర్చోమని కూర్చిచ్చే వాళ్ళు కూడా లేరు. సామాన్య కార్యకర్త కూడా లేచే పరిస్థితి లేదు. కాబట్టి ఓ సపరేట్ కార్యాలయం ఓపెన్ చేసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ రాసిచ్చే స్క్రిప్టును చదువుకుంటూ బీజేపీని టీఆర్ఎస్ వాళ్ళని బదనం చేద్దామనుకుంటుంది. కానీ ఆమెకు పక్కా ఎజెండా లేదు. అసలు ఆమె మాట్లాడడానికంటే ముందు ఈ యొక్క పొత్తు విషయము విలీనం గురించి మాట్లాడి అసలు లిక్కర్లో ఎందుకు అరెస్ట్ అయింది, ఆమె పాత్ర ఉందా లేదా ఏంది అనేది ఒక 2 ముక్కలు మాట్లాడాల్సింది. ఆమె చెప్పాల్సింది, నేను ఎవరితో కలవలేను, ఏదైతే వీళ్ళంతా నన్ను ఇన్ని రోజులు పెట్టారో దానికి ఎలాంటి ఆధారాలు లేవని ఒక్కడినన్నా మాట్లాడగలిగిందా? ఏమన్నంటే కోర్టులో ఉన్న కేసు అనొచ్చు. కనీసం దాని గురించి సంబంధము సర్వోపము వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనము వ్యక్తిగతపరిచేది ఉంటుంది. అలాంటిది లేదు. ఆమె పీకల లోతుగా ఇరుక్కపోయింది. బీజేపీ కానీ ఆమెను లిక్కర్ కేసులో ఇరుక్కున్నది, ఆమెను బయటకు లాగించే పరిస్థితి లేదు. ఏదో విధంగా బ్లాక్ మెయిలింగ్ కన్నా చేద్దాము, లేదంటే పక్క వాళ్ళతోటి మనం అలయన్స్ అయిపోయి మనం వాళ్ళతో కొట్లాడదామనే టైపే ఉన్నది. కానీ ఆమెకు ఈ అంశంలో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆ అవసరం లేని విషయాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టేస్తుంది. ఆమె అంతా మాట్లాడాల్సి వస్తే, ఆమె అంతా ఇంతగా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి కాంగ్రెస్ పార్టీ నిలదీస్తలేదు. అలాగే అకాల వర్షాలతోటి ఈ సంవత్సరము విపరీతంగా వర్షాలు పడి పండించిన పంట ధాన్యము పూర్తిగా వర్షం పాలైపోయి నేల పాలైపోయి మొలకలు వచ్చేసి కొనుగోలు లేక రైతులు అగమ్మ గోచరంగా వాళ్ళ గురించి మాట్లాడకుండా ఏమో వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు, విలీనం చేస్తున్నారు. ఇదెందుకు మాట్లాడుతున్నారు? గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కూడా కేంద్రము రైతుల యొక్క ధాన్యాన్ని కొనక రాష్ట్రం కొనక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేసిందనే వార్తలు అయితే ఉన్నాయి. దీనిపై ఏమంటారు? ఎక్కడ లేదు మేడం. ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో చెప్పండి వీక్ క్యాండిడేట్ అనేది ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో పెట్టినామని చెప్పండి. ప్రతి ఒక్క క్యాండిడేట్ 4 అభ్యర్థులు ఉంటే అక్కడ ఎవరికి అధిపతిగా ఎవరికి సర్వేలలో ఎక్కువ ఇది వచ్చిందో ఆ క్యాండిడేట్కే టికెట్ ఇవ్వడం జరిగింది. నీ క్యాండిడేట్ నా క్యాండిడేట్ అనేది ఎక్కడ కూడా బీజేపీలు ఇవ్వలే. ఎక్కడో ఒక దగ్గర వీక్ క్యాండిడేట్ పెట్టిండ్రు, వాళ్ళకు వీక్ క్యాండిడేట్ పెట్టిండ్రు, వీళ్ళ మీద వీక్ క్యాండిడేట్ పెట్టిండ్రు, వీళ్ళు అనేది ఎక్కడనన్నా ఇప్పుడు 119 నియోజకవర్గంలో కానీ లేదా 17 పార్లమెంటు స్థానాల్లో ఒక్క దగ్గర పార్లమెంటు స్థానంలో వీక్ క్యాండిడేట్ పెట్టిండ్రని చెప్పండి. మాకున్న ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి ఎవరున్నారో అందులో నెంబర్ 1 పెట్టాము. ఎక్కడ కూడా వీక్ క్యాండిడేట్ లేదు. ఈమె బట్ట కాల్చి మీదేసి మనిషిని మీరు అది ఆర్పుకునే టోపు
నా తట్ట బుట్ట నా అవినీతిని అంతా చదువుకుంటాను, లేదా కాంగ్రెస్ పార్టీ నాకున్న ఇప్పటి వరకు మాకు కొంత అవకాశం ఉంది, అక్కడ మాట్లాడదాం అనుకున్నాం కానీ కొంత మాట్లాడలేను. మీకు ఒక క్లూ ఇస్తున్నాను. ఆమె కొన్ని ఆస్తిపాస్తులను, కొన్ని ల్యాండ్ కబ్జాలను చేసి కూర్చుంది. వాటి మీద రేవంత్ రెడ్డి గారు కన్నేశారు. Right. ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది. ఆ అంశంతో ఈమె కాంగ్రెస్ రాడిచ్చిన స్క్రిప్ట్ రాసుకుంటా బయట తిరగడం మొదలు పెట్టింది. కాబట్టి ఇదంతా ఒక అంశము వేరే లాగా ఉన్నది. దీనికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. రైట్. నరసయ్య గౌడ్ గారు, మీరేమంటారు? కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇక్కడ ఒక విషయాన్ని మీరు అంటున్నారు, కవితతో మాకు అవసరం లేదు, తనని పార్టీలో జాయిన్ చేసుకునే అవసరం లేదు అన్నట్టు అని అంటున్నారు. కానీ మొన్న ఎలక్షన్లో చూస్తే మరి సార్వత్రిక ఎన్నికల్లో కూడా సిపిఎం, సిపిఐ పార్టీలతో కూడా కాంగ్రెస్ ముందుకెళ్ళింది. ఆపరేషన్ ఆకర్ష్ అనే పేరుతో కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలను కూడా జాయిన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు కవిత విషయంలో మీరు అనేది ఎలా చూడాలంటారు? ఇప్పుడు తన అవసరము కాంగ్రెస్ పార్టీకి లేదని మాట్లాడుతున్నారా? ఒకవేళ అలాంటి సందర్భం వస్తే? మేడం, ఇప్పుడు ఒక 2-3 కీలకమైన విషయాలు చెప్పాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కృష్ణారెడ్డి గారు మాట్లాడిన దాని మీద నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీరు బాగా గమనిస్తే పాకిస్తాన్ తోటి యుద్ధం చేయండి బాబు అని మనం వీరతిలకం దిద్దితే 3 రోజులలో మూసుకొని కూర్చున్నది ఆ ట్రంప్ బెదిరిస్తే. కారణం దాంతో ఏమైపోయిందంటే భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ అసలు చారిత్రక తప్పిదం చేసిండని చాలా చెడ్డ పేరు వచ్చింది. దీంట్లో నుండి బయటపడడానికి కవిత ఎపిసోడ్ను వాళ్ళే తీసుకొచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా జరగవలసిందే కదా. ఈ కవితను తీసుకొస్తే కవిత పేరు మీద 4 రోజులు ఆ పార్టీ ఈ పార్టీ కొట్లాడుకుంటుంది, మీడియా మొత్తం దాని మీద పడుతుంది, మేము చేసిన తప్పు మర్చిపోతుంది, మేము మన కూరగొట్టిన రఫేల్స్ యుద్ధం వాళ్ళని ఎన్ని పోయినాయని అడుగుతా ఉండు ఎల్ఓపి, అవన్నీ చెప్పనవసరం లేదన్న ఉద్దేశంతో ఈ కవిత ఎపిసోడ్ ఎన్నడైనా ఇది తెగవలసిందే కదా. కేసీఆర్ ఎట్లనైనా నువ్వు నీ కొడుకుకే ఇస్తావు, బిడ్డను ఎట్లాగో ఎల్లగొట్టాలి కదా, నువ్వు ముందటికి దోషేసారు. వీళ్ళు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక దున్నపోతు బురదలో పడ్డాక అది పక్క వాళ్ళకు కూడా రుద్దాలని చూస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా అదే. ఇప్పుడు వాళ్ళ మీద బురద పడ్డది, కాంగ్రెస్ కు రుద్దాలని చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ కు, కేసీఆర్ ఫ్యామిలీకి కవితకు ఏం సంబంధం అండి? బోడగుండుకు మోకాలకు ముడిపెట్టెట్లా? కవిత భారతీయ జనతా పార్టీలో చేస్తా అంటే వ్యతిరేకించింది అనేది కూడా నిజం కాదు. ఈమె వాళ్ళు అందరు కలిసి భారతీయ జనతా పార్టీలకు అంటే వాళ్ళు మీదికి ఒప్పుకోకపోయినా ఆల్రెడీ పోయినట్టే లెక్క. నాకు కారణం ఏం తెలుసా అండి? వీరు బలమైన పార్టీగా ఉండి 10 సంవత్సరాల అధికారంలో ఉండి కార్యకర్తల బలము, డబ్బు బలం, అధికార బలం ఉన్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి వెనుక నుండి సపోర్ట్ చేసి 8 సీట్లు వాళ్ళకు తెచ్చి గుండు సున్నా వీళ్ళు తెచ్చుకున్నప్పుడే వీళ్ళు భారతీయ జనతా పార్టీలో కలిసిపోయినారు అనేది మేము నత్తి నోరు కొట్టుకొని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ వేరు కాదు, బీఆర్ఎస్ వేరు కాదు. నేను అంటున్నా మెదకు సీటు కూడా బీఆర్ఎస్ ఓడిపోతుందని ఎవరన్నా గ్రహిస్తారండి? 16కు 16 మావే, కారు సారు 16, ఢిల్లీలో సీటు నాదే అని కొట్లాడినటువంటి కేసీఆర్ గారి పార్టీకి ఒక్క సీటు రాకుండా భారతీయ జనతా పార్టీ అంటే ఎక్కడ లేని ఈ పార్టీకి 8 సీట్లు వచ్చినప్పుడే వీళ్ళు బీఆర్ఎస్ తోటి కలిసిపోయారు. ఇలా కొత్తగా చెప్పేది ఏముందండి? కేసీఆర్ వాళ్ళకి ఎందుకంటే కేసులలో నుంచి బయటపడాలి. కాళేశ్వరం ఏటీఎం చేసుకురు, లిక్కర్లు కొట్టిరు, ల్యాండ్ మాఫియాలో కొట్టిరు. ఈ డబ్బును మిగిలించుకోవాలంటే నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకోవాలి. ఇదే వాళ్ళకు తెలిసినటువంటిది. లేకపోతే కవితను జైల్లో పెట్టినట్టు కేసీఆర్ను అందరినీ వరుస పెట్టి హరీష్ రావును జైల్లో పెడితే నా పరిస్థితి ఏంది? మనకు డబ్బులు మిగిలినా సరిపోతుంది. అధికారం భారతీయ జనతా పార్టీలో విలీనమైన మనకు ఏదో ఒకటి ఇస్తారు కదా. నేను కేసీఆర్ని కాబట్టి నాకు గవర్నర్ ఇస్తారు, నా కొడుకు ఏదైనా డిప్యూటీ ఇస్తారు, నా వీటకి ఏదైనా ఇస్తారంటే ఈ పంచాయతీ అంతా భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేసినటువంటి పంచాయతీ. ఎందుకు క్రియేట్ చేసిరంటే తెలంగాణలో కేసీఆర్ జుట్టు దొరికింది. కేసీఆర్ పార్టీని అనగగొట్టి 2వ పొజిషన్లకు భారతీయ జనతా పార్టీ రావాలంటే ఇదే సందర్భం అని వాళ్ళు భావించారు. కాబట్టి కవిత అరెస్టు తోటి నిరూపించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ అధినాయకుడు లొంగిపోయిండు. కవిత కూడా అదే అంటుంది కదా, మా డాడీ భయపడ్డట్టు నేను భయపడను అని చెప్తా ఉంది. దీని అర్థం ఒక్కటే అండి, భారతీయ జనతా పార్టీ వేరు కాదు, బీజేపీ ఇది మన బీఆర్ఎస్ వేరు కాదు. వీళ్ళిద్దరూ అనాథరైజ్డ్గా ఎన్నికల ముందే కలిసిపోయినరు. వీళ్ళు సపరేక సైలెంట్గా ఉంటారు, వాళ్ళు ముందుకు వస్తారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఏందయ్యా అంటే కవిత కూడా వాళ్ళ దారిలో నడుస్తుందా, కవిత తన దారి తాను చూసుకుంటుందా అని మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా కవిత తన దారి తాను చూసుకుంటుంది అనేది క్లియర్ కట్. ఆల్రెడీ
టీఆర్ఎస్ నాయకులందరికీ ఆదేశాలు వెళ్ళినట్టుగా పేపర్లు రాస్తా ఉన్నాయి. ఏ క్యాడర్ కానీ ఏ లీడర్ కానీ కవిత దగ్గర కనిపిస్తలేరు, మీ అందరికీ కూడా తెలుసు. అంటే కవిత గారిని ఇంట్లో నుంచి తన పార్టీలో నుంచి శాశ్వతంగా దూరం చేసుకోవాలని కేటీఆర్ అందరు కలిసి మాట్లాడుకున్నారు. కాబట్టి ఇలా మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి. కేటీఆర్ కు సమ్మాన్లు వస్తే, ఒక నోటీస్ వస్తే అడావుడి చేసిన క్యాడరు కేసీఆర్ కు కాళేశ్వరం నుంచి నోటీసులు వస్తే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు. ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టి సపరేట్ కుక్కున్నారంటే కేసీఆర్ పని అయిపోయింది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. బట్ ఇప్పుడు కేటీఆర్ యుగం అంటే సందర్భం వచ్చింది కాబట్టి దూరం చేసుకోక తప్పదు కదా చెల్లెని. ఇప్పుడు లేదు అంటే సగం సీట్ అడుగుతుంది, లేదు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలిస్తే నా సంగతి ఏందని పేచి పెడుతుంది. కాబట్టి ఇదే సందర్భంగా ఈమెను దూరం చేసుకొని బీఆర్ఎస్ పార్టీని ఆథరైజ్డ్ గానో అనాథరైజ్డ్ గానో బీజేపీలో విలీనమా, లేకపోతే ఈక్వి డిస్టెన్స్ అని చెప్పి ఇచ్చట్లని చెప్పి మాయా మంత్రాలు చేస్తారా? మొత్తం మీద ఒక్కటి మాత్రం స్పష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కవిత గారి అడుగులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె మా పార్టీలకు వస్తా ముర్రో అని మొత్తుకుంటే కూడా నువ్వు వద్దు తల్లి, నీ బాధ ఏదో నువ్వు చూసుకో. ఎందుకని అంటే ఇప్పటికే పాప మాకు వద్దు అని మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ లో నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ లో ఆపరేషన్ ఆకర్షణ ఉంది కదా, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది నేతల్ని జాయిన్ చేసుకున్నారు. మరి కవిత విషయంలో ఎందుకు వద్దనుకుంటున్నారు? మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కవిత ఎపిసోడ్ వచ్చిన కానుండి కవిత తప్ప మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా మేము వస్తాం అని ఫోన్లు చేస్తే కూడా వద్దు నాయన, మా దగ్గరకు వద్దు, మా దగ్గరే ఎక్కువ ఉన్నారు, మేమే మంత్రి పదవులు అందరికి ఇవ్వలేకపోతా ఉన్నాం, ఈ ఇబ్బంది మేము మళ్ళీ మీరు మాకు వద్దు అని చెప్తా ఉన్నాం. స్పష్టంగా ఎందుకు ఈ జరుగుతుందంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అపనమ్మకం వచ్చింది ఎమ్మెల్యేలకు ఎంపీలకు. ఎందుకంటే ఈయన తప్పుడు చేస్తలేడు, ఆయన కుటుంబంలో ఒక గొడవ వస్తే సర్దుమని చేసుకుంటలేడు, ఈయన బయట ఏం చేస్తాడు. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది అందరికీ తెలిసిపోయిన విషయం. కాబట్టి స్పష్టంగా మన రాజకీయ భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ కు పోదామని ఎమ్మెల్యేలు ఎంపీలు క్యూ కడుతున్నమాట వాస్తవం. ఎంత క్యూ కడుతున్నమాట వాస్తవమో వాళ్ళందరినీ వద్దనుకుంటున్నమాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా అవసరం లేదు, ఏ ఫ్యామిలీని చీల్చవలసిన అవసరం లేదు. లిక్కర్ క్వీన్ గా పేరు పొందినటువంటి కవితను ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రేపు ముందు ఎప్పుడు కూడా ఆమెను కాంగ్రెస్ పార్టీలకు తీసుకునే అవకాశమే లేదు. కాబట్టి కేసీఆర్ వచ్చినా మేము తీసుకో, మాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు సరిపోయేంత నేను 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆయన ధనం ఎంత, ఇవాళ భారతదేశ ప్రతిపక్షానికి మొత్తం అన్ని సీట్లకు నేను డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి సర్దేశాయి చెప్పినట్టు కదా. అంటే అంత అవినీతికి పాల్పడ్డాడు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి మాత్రమే ఇలా బీఆర్ఎస్ పంచన చేరుతా ఉన్నారు తప్పితే వీళ్ళకు ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజల కొరకు పనిచేసే నమ్మకం లేదు. ఇలా బీఆర్ఎస్ రజతోత్సవాలని 60 కోట్లు పెట్టి అమెరికాలో డల్లాస్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళ ధనం చూస్తే తెలుసలేదా? కాబట్టి వాళ్ళ ధనాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బీజేపీ మీద బురద పడ్డది కాబట్టి దాన్ని కడుక్కోవడానికి సలాయింతర ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ స్క్రిప్ట్ అని కూడా ఈ కృష్ణారెడ్డి గారు చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఒకటే కవిత గారు వాళ్ళ ఇష్టం అండి, ఆయన వ్యక్తిగతం పార్టీ పెట్టుకుంటుందా, విలీనం అవుతుందా, లేకపోతే రాజకీయాలను వదిలేస్తుందా, ఆమె ఇష్టం, ఆమె చేసుకోవచ్చు, ఆమె ఏమైనా చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి కవితకు ఎలాంటి సంబంధం లేదు. వారిని మా పార్టీలకు ఆహ్వానించే అవకాశం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా మేము తీసుకోము. ఎందుకంటే ఆమెకు ఈ జన్మకు సరిపోయేంత చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే మహిళలందరూ వ్యతిరేకించే సారా కాంట్రాక్టులలో డబ్బులు తిన్నదనేదే ఆమె మీద వచ్చినటువంటి అభిప్రాయం. కాబట్టి ఆకాశంలో సగం, భూమిలో సగం, జనములో సగమైనటువంటి మహిళలు అసహించుకుంటున్నటువంటి కవితను మేమెట్లా తీసుకుంటున్నామని ఈ కృష్ణారెడ్డి గారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మాకు సంబంధం లేదు. వారు ఎక్కడైనా బంగాళాఖాతంలో కలుసుకొని బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాలి వాళ్ళు చెట్టాపట్టేలు వేసుకొని తిరిగినా, కలిసి పోటీ చేసినా, ఎన్నుకుండి పోటీ చేసినా మాకే సంబంధం లేదు. మేము బలంగా ఉన్నాం. ఇవాళ రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో 100% స్వీప్ చేయబోతా ఉన్నాం. మాకు ఎదురే లేదు. తెలంగాణలో వచ్చే 15 సంవత్సరాలు కూడా మా పార్టీ అధికారంలో ఉంటుంది. స్పష్టంగా చెప్తా ఉన్నాను. రైట్. మనం కోటేశ్వర గారు మీరు చెప్పండి, 3 పార్టీల వ్యవహారం చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఏమంటారు? 3 పార్టీల వ్యవహారం చూస్తే 3 పార్టీలు 3 స్తంభాలాట ఆడుతున్నాయి తెలంగాణలో అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీని తొక్కేసి లోక్సభ ఎన్నికల్లో 2వ పెద్ద పార్టీగా బీజేపీ వచ్చింది. దానికి బీఆర్ఎస్ పరోక్షమైనటువంటి సహకారం అనేటువంటి అందరికీ తెలిసినటువంటి రహస్యం. దాన్ని బీఆర్ఎస్ అంగీకరించదు, బీజేపీ అంగీకరించదు. కానీ ఓట్ల లెక్కలు అనేటువంటివి మనకి చెప్తున్నాయి బీఆర్ఎస్ ఎక్కడుంది, బీజేపీ ఎక్కడుంది, లేదా కాంగ్రెస్ ఎక్కడుంది అనేటువంటి ఏ నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి
మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి బేసి ఏమైంది, ఆకస్మికంగా ఎట్లా మారిపోయింది అనేటువంటిది ఎవరికి వాళ్ళకి తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి కవిత గారి వెనకాల మీరున్నారంటే మీరున్నారని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇక్కడ కవిత గారు ఏం చేస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. ఇది ఊహాజనితం అయినప్పటికీ నేను అనుకుంటున్నా ఏమిటంటే, కవిత గారిని కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత బహుశా ఆమెతోటి రాజీ పడటానికి అవకాశం ఉన్నది. అయితే ఆ రాజీ ఎట్లా పడతారు, ఆ రాజీ పడిన తర్వాత దాంతో ఒకవేళ నిజంగా కవితకి పెద్దపీట వేసేట్లయితే కేటీఆర్ ప్రతిష్ట అనేటువంటిది టిఆర్ఎస్ పార్టీలో దిగజారుతుంది. ఎందుకు అంటే ఆమెది పై చేయిగా మారేటువంటి అవకాశాలు. అందువల్ల అటువంటి పరిస్థితిని మరి కేసీఆర్ కేటీఆర్ సహిస్తారా అనేటువంటి ఒక ప్రశ్న. అయితే ఒకవేళ ఈమెని పార్టీ నుంచి బహిష్కరించి లేదా సస్పెండ్ చేసి దూరంగా పెట్టేట్లయితే వచ్చే నష్టం ఎంత, లాభం ఎంత అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంటాం. సమయం తీసుకున్న కారణం అదే అని నా అభిప్రాయం. అందువల్ల మొత్తం ఏ జిల్లాలో లేదా ఏ ప్రాంతంలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఏ విధంగా ఎవరు ఈమెతోటి వెళ్తారు, ఎవరు ఈమెకి మద్దతు ఉంటారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంటా ఉంది, సర్వేలు చేస్తూ ఉంది. ఈ సర్వేలో వచ్చేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది కేటీఆర్ వచ్చిన తర్వాత వాటిని సమీక్షించుకుంటారు. ఒకవేళ ఈమె సొంత దుకాణం తెరుచుకునేట్లయితే కాంగ్రెస్ లో విలీనం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ లో విలీనం అయితే కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. ఆ కొత్త సమస్యలని ఇప్పటికే కాంగ్రెస్ తన 6 మంత్రి పదవుల్ని నింపడానికే నానా అష్ట కష్టాలు పడుతూ ఉంది. 1.5 వస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా ఎంతకాలం తీసుకుంటుందో పరిస్థితి తెలియదు. ఎందుకంటే ఒకళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇంకొకళ్ళకి అసంతృప్తి లేకపోతే ప్రతిఘటన ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. రెండవది, స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎక్కువ కాలం వాయిదా వేయడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం వాయిదా వేస్తే అంతగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపకపోతే కేంద్రం నిధులు ఇవ్వదనేటువంటి నిబంధనలు ఉన్నాయి. అందుకని ఆ నిధుల కోసం అయినా అసలే నిధులకి ఇబ్బంది పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ నిధులు కూడా రాకపోయేట్లయితే గ్రామాల్లో జరిగేటువంటి అరాకొర పనులు కావచ్చు, లేదా గతంలో చేసినటువంటి పనులకి బిల్లులు చెల్లించడానికి కావచ్చు, ఇంకా ఇవ్వకపోయేట్లయితే ఇట్లాంటి అనేకమైనటువంటి కొత్త సమస్యలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. అందుకని అనివార్యంగా పెడతారు. ఆ పెట్టినప్పుడు కవిత గారు స్వతంత్రంగా సొంత పార్టీతో ఉండి ఏ మాత్రం ఓట్లు చీల్చినా, ఎంత శాతం ఓట్లు టిఆర్ఎస్ ఓట్లు చీల్చినా కానీ అది పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యక్షంగా ఒత్తు పెట్టుకున్నా లేదా పరోక్షంగా సర్దుబాటు చేసుకున్నా లేదు విడివిడిగా ఎవరు పోటీ చేసినా కానీ అంతిమంగా లబ్ధి పొందేది కాంగ్రెస్ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. అందుకని కాంగ్రెస్ తన పావులు తాను కలుపుతా ఉంది. రెండోది, ఆమె యొక్క బలం ఏమిటో తెలిసిన తర్వాత కాంగ్రెస్ వ్యవహరించేటువంటి తీరు వేరుగా ఉంటుంది. ఇప్పుడైతే నా బలం ఎంత, నాకు ఇంత పెద్దపీట వేయాలి, లేదా నాకు మంత్రి పదవి ఇవ్వాలి, నాతో పాటు వచ్చేటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి, ఇలాంటి అనేకమైనటువంటి సవాలక్ష కోరికలు ఆమె కోరొచ్చు. కానీ అందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్రలో ఇలాంటి అనేక మందిని కాంగ్రెస్ పార్టీ చూసింది. వాళ్ళని సాధ్యమైన మేరకు వాళ్ళ స్థాయి ఇది, మీ స్థాయి ఇది అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గరకు తీసుకోవటం ఇవన్నీ కూడా చూసాం. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే నేను ముందే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడిని ఎట్లా తిట్టారో, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని ఎట్లా తిట్టారో అందరం చూసాం. కానీ మరి వాళ్ళంతా కూడా అక్కడ సర్దుబాటు చేస్తున్నారు. అందుకని కవిత గారితో కలవడానికైనా లేదా టిఆర్ఎస్ తో కలవడానికైనా బీజేపీకి ఏదో అభ్యంతరాలు ఉంటాయి, దానికి ఏదో విలువలు ఒలువలు ఉంటాయి అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన మన్నెం కోటేశ్వరరావు గారికి, అలాగే మిట్ట నరసయ్య గౌడ్ గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, పైల కృష్ణారెడ్డి గారికి అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.